జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లే ఉత్తినే మా పోరగాన్ని ఇడికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంతేగాని నా ఒంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం 100 సంవత్సరాల బొమ్మపై చూడుండ్రి. కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు, పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీత వేసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగిందనుకో రాదు. ఏందో తెలుసా, అది మన కైకేయిలే గది మందర మాటింది పోయి గంతే దిల్ జలాయించింది అనుకో, ఉర్తా పోయింది. ఎవ్వరతానికి? మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చదవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగింత శ్రద్ధ మారాలి, కమ్మరిని పడింది అనుకో. ఇగో పెళ్ళమా, నేను పనుకుంటున్నా. మన పోరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. నానేమిటో ఇలా పడిపోయాడు? ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి. మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది. రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా సూరి. నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఈరోజు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కాదురా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు జించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం. పోన్లే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగున్నది బిడ్డ. షేర్ తీర్న అడివి రాముడు లెక్కున్నా. పారి పోదాం పద. అంటే నీ వారం అంతా అబద్ధమైన అనమాట. గంతే అనుకోరా? అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? అంతే అనుకోరా. అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టే దెబ్బ. చూడన్న, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవతల చదువు పాడైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. ఒప్పిని బ్రహ్మన్న. దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు బాయి. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలవదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? పుట్టుంటాడు బాయి, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిందంట చాలు పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గాంలా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేగమంటే లేగవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడు పొరపాటు చేసిండనుకో గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గాంలో చౌరస్తూ ఉంటది కదా, గాడకపోతాడు. గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుంజబాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా అంటాడు పోయి ఇంట్లో వాళ్ళు పడింది. పారి, నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి. 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కల కల కలకల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా. సెలవులు ఇచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది గాని బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్ల ఎట్లుంటది అనుకున్నావు? సాయిత్రమ్మలే. ఏంద్రా గట్ల చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్. దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం, బొమ్మనిచ్చేయి అన్నారు. నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు? మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 5 లక్షలు ఇస్తా అన్న. ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని, లేకపోతే కాంచనమాల అమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్నం వెళ్ళిపోతాను అంతే. ఇదేంది భయ్యా డిస్కషన్ అవుతుందేంది? గస్సల్లో ఒక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే గీడే అనుకో రాదు. గిస్సంటోడు సైన్మా ఫీల్డ్కి పనికిరాడు భయ్. అవు పనికిరాడు. నీ తండ్రి
ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలి గంతే మద్రాస్. నమస్తే సుమన్ సారు. నమస్తే. నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమ్రమూర్తి, నీ లెక్క ఫాల్తు సైన్ మదిస్తాననుకున్నావు, సుమన్ గారిని పెట్టి సైన్ మదిస్తావే. మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా. ఎవరితోనైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమాల్లా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా. వీలైనంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే గాని. అమ్మా, వాళ్ళెవరు? ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా. ఆయనకి ఈ ఊళ్ళో భూములున్నాయి. కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగి. రేయ్ రాముడు, ఒక్క ఉత్తర ముఖ రాష్ట్ర బస్ స్టాండ్కి వచ్చాను కదరా. ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు గానీ మీ ఇంటి దాకా రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా? ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది. అడుగు వస్తున్నాడు మా నాన్న. వారి ఈ పోరగాడెవ్వరు? ఆ పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. అబ్బా, అచ్చు అకనా పిల్లంట లెవెల్లో ఉన్నల్లి బిడ్డ. ఫిగర్ అయితే లేదు, నువ్వు డెఫినెట్ 200 రోజు బొమ్మే. సూరి, ఇందా కాఫీ. అమ్మా, ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడూ చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, ఆ. 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అలాగే. గట్లనే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది? 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్నా ఏడాది పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ, బిల్ అయితే తీసుకో. బిల్లా? అవు, బిల్లు ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే? ఆ? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. గిట్ల పైసా కూడబెట్టి 10 లక్షలు చేసి మా మూర్తిగాడు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదరా. నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదీస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమ్రమూర్తి, గట్లా చూస్తుంటివి ఏమైంది? నీ లెక్క ఫాల్తు సైన్ మదీస్తాననుకున్నావు, వెంకటేష్ బాబుని పెట్టి సైన్ మదీస్తున్నావే. ఏమండి? రేయ్, ఆయన ఇంకో గంట దాకా మన లోకంలోకి రాడు కానీ నువ్వు లోపలికి రా, స్నానం చేద్దాం కానీ. పనాల తర్వాత రా. అసలు విషయానికి రా. మరి శాంతి వాళ్ళ ఇల్లు మీ ఇంటి ఎదురుగానోగా, ఎక్కరా వాళ్ళ ఇల్లు? అదిగోరా. హలో. మీరా? ఉన్నట్టుండి అలా అరిచేసరికి ఏ దయ్యమో భూతం అనుకున్నాను కదండి. అంటే నా గొంతు అలా ఉందన్నమాట. అబేబే, నో, మీ గొంతు మాత్రం అలా లేదండి. నో. గొంతు మాత్రం అలా లేదంటే మనిషిని దయ్యంలా ఉన్నానా? ఏమండి, ప్లీజ్ అండి. చుట్టపు చూపుగా ఇందాకే మా సూర్యగాడి ఇంటికి వచ్చాను. మీది పక్కిలే అని తెలిసి పలకరిద్దామని వచ్చాను. మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తికమక పెట్టకండి ప్లీజ్. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటారు? నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి. అది పూర్తయ్యేదాకా ఉంటాను. పల్లెటూళ్ళలో పనులే ఉంటాయండి. అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చండి, కానీ నాకు ఈ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పని ఉందండి. ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక మహా బోర్గా ఉంటుంది. మీరు వచ్చారు, ఇంకా టైం పాస్ కి లోటు ఉండదులేండి. థ్యాంక్స్ అండి. బస్సులో ఏమీ పారేసుకోకుండా వచ్చారా? అబ్బేబే, నో, ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి. చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇది మీ ఖర్చీఫే అనుకుంటా. అవునండి, థ్యాంక్స్. ఇది నేను కింద పారేసుకోలేదండి, సరదాగా పడేసా. ఏం సినిమా అండి? ఖైదీ. ఆహా. అందులో హీరో ఎవరనుకున్నావు? ఆ. చిరు అంటారు చూడు, గదేనవయ్యా చిరంజీవి. నీ తండ్రి యాక్టింగ్ అయితే ఇలా చేసింది అన్నట్టు. అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు. ఎప్పుడనుకున్నావు? మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా? చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతే, చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయిండు అనుకున్నావు? జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుంటి గిస్సుంటి జంగల్ అనుకున్నావు? అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి. నీ తండ్రి ఒక్కడేని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మళ్ళా పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మళ్ళా పోలీసులు ఉరకబట్టిండు. గట్ల అలా ఎంతసేపు ఊరుకుతారు? 2.5 గంటల సైన్మా పోయి గట్ల ఉరుకుతూనే ఉంటారు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మళ్ళా పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి, వెనక మళ్ళా పోలీసులు. నిన్ను హీరోగా పెట్టి సైన్మా తీస్తున్నానంటే ఈ లైఫ్ ఏం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఆల్ ది బెస్ట్.
ఏం రామూర్తి చూసినావా నీ లెక్క ఫాల్తు సినిమా తీస్తాననుకున్నావు రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నావే. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నీ తండ్రి ఎవరది? నేనేనండి. వారి మా మూర్తి గారి సినిమా కంటే జబర్దస్త్ సినిమా తీస్తున్నా నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు. నీ సారీ అండి, వీళ్ళు మా అమ్మా నాన్న. నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఆ? ఏడీనా? వారి ఏంది వాది నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదరు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. గట్లనా? ఇక్కడ ఈ తాళాలు కనపడ్డాయి, వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇందా కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. గా రౌడీ రాణికి కూడా ఇచ్చినవులే. రౌడీనేనే ఆవిడెవరు? గదేన్వయా ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే కంగారు పడకండి అన్నయ్య గారు. మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇన్నవా ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంలిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేన్వయా డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయా భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాడు మనిషి కదా. అవుమలా నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమలా నాన్న చిట్టి. శాంతం, ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయల బిల్లు అంటాడు ఆయన. ఏమ్రా వారి మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుడు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. కింద బిల్. నైవేద్యానికి బిల్లు సరే, మరి వాయిద్యానికి కూడానా? అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే కృష్ణ సారు. నమస్తే. మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మదిస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. విష్ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా తిండి సినిమా. ఏమిటో మూర్తి చూసినావా, నీ లెక్క ఫాల్తు సినిమాలు తీస్తాను అనుకున్నావు. సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా. వారి ఏంద్ర ఇది పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కూసో కూసరా వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లములుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లములుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టర బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళ ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు, మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి, మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుందామంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తా దరిద్రుడు. ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే. అది నడుము గిట్ల మీ ఇద్దరు మాటలేంద్రు సపోర్ట్ చేయకుండా కథ నుండ్రి. అవు నేనే ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ. నువ్వు గట్లా చెబితే గట్లా చేస్తా. నీ మాట అయితే నిలబెడతావు. ఆ నారాయణ్ని ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి. లే మీరైతే గా ఫిగర్ పడదు. పాత దేవదాస్ సైన్మన నాగేశ్వర్ ఇప్పటి సందికి ఆ సైన్మ ముచ్చట్లయితే లేదు భయా. నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా. వారి ఈ ఆటి నుంచి నా పేరు పటేల్ అయితే కాదు. ఏమనుకున్నావు? ఒకసారి బస్ ఇక్కడ ఆపించావేంటయ్యా? సేటు ఒక్కసారి ఆ బొద్దుడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట. ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు. ఓ చూసి వెళ్దామయ్యా.
అది కదయ్యా, ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు. నీ కొడుకు పెళ్లి అవగానే మా బాకీ తీర్చేస్తానని చెప్పి అందరం వెంట పెట్టుకుని బయలుదేరావు. తీరా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే. సేటు నీ దగ్గర అప్పుచ్చుకున్నాడు 10 వేళ్ల కట్ట, నా కొడుకు పెళ్లి రేపు 10 గంటలకయ్యా. ఈ లోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చుని మన ప్రయత్నాలు మనం చేయడంలో కొంపేపోదు. చూడు, ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాకీలు మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇంటి నుంచి ఇటే పంపించేస్తాను. అబ్బా ఏమిటండి ఇది అసహ్యంగా. షో అంత నిశ్శబ్దంగా ఉండండి. జమీందారు గారిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. నేనేం డిస్టర్బ్ చేయను గానీ ఓ చిన్న మనం. చెప్పండి. ఈ జమీందారు గారు ఎవరు? ఈ దాన కార్యక్రమాలు ఏమిటి? సిడ్డుపురం జమీందారు పాపారావు బహదూర్ వారు సందేశించబోతున్నారండి. ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకున్నవన్నీ ఆయనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. అలాగా? అయితే ఇక్కడున్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారా? లేదండి. లేరు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి నుంచి ఆయనకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు. పాపం అందుకే ఈ భక్తులంతా వచ్చి కాచు కూర్చున్నారు. బాబు, ఇంకొక చిన్న మాట. చెప్పండి. వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు, ఏమాత్రం ఉంటుంది ఏమిటి? ఉండొచ్చండి, 10-12 దాకా ఉండొచ్చు. ఏమిటట్లా? అబ్బా, అంతుంటుందా? గురూజీ, మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా? ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయేమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నాం. దోమయ్య. సరే, అక్కడ వాడకపోతుందా? అప్పుడు నేను చూసుకుంటా. ఇంకెక్కడ వెళ్తుందా? చచ్చిపోయింది. జమీందారు గారి షోడలు కావంట 6. ఆరెందుకు? ఆయన ఏదో అడగడం తక్కువ పుచ్చుకోనండి. నేను తీసుకొస్తా. నువ్వు ఉండవయ్యా. మీ ఆవిడ వదిలిపెట్టి నువ్వు ఎక్కడ వెళ్తావు? నేనైతే పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తా. పడ్డాడు, ఒళ్ళో పడ్డాడు, భలే పడ్డాడు. అబ్బో వస్తున్నాడు. తప్పండి బాబు, ఇవి కాదు చూడండి. తీసుకెళ్ళి జమీందారు కరెక్ట్. నారాయణ తీసుకొచ్చా. అలాగే. నువ్వైతే తొందరగా తెచ్చావుడువా? కొడదాం అనుకున్నావే. జమీందారు గారు వచ్చేస్తాను. మహాప్రభు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు. ధన్యుడి స్వామి, ధన్యుడిని. అయితే తమ వారసుడిని నేనేదన్నమాట. అవును భక్త. చాలా సంతోషం. శిష్య, గురూజీ తీసుకురా. అలాగే. త్వరగా వెళ్ళవయ్యా. స్వామి నోడవయ్యా. భక్త, నాకున్నవి ఇవి అన్నీ నీకు సమర్పిస్తున్నాను. ఈ కాగితంలో ఆస్తుల లిస్టులన్నీ ఉన్నట్టున్నాయి. ధన్యుడి స్వామి. ఇదేమిటి అప్పు లిస్టు ఉన్నేమిటి? శిష్య, నాకున్నవన్నీ అర్పించాను, హాయిగా అనుభవించు. శిష్య కరోతి మాం భబ్రాచమానం భజ. ఆగవయ్యా. ఆస్తిపాస్తులు వస్తాయని ఆశపడి ఇంత శ్రమ పడితే ఇదిగో ఈ చిప్ప, ఈ కర్ర, ఈ అప్పు లిస్ట్ ఇస్తావా నాకు? శిష్య, పదండి బయలుదేరదాం. ఓరి దొంగ శిష్య, వాడికి 10-12 దాకా ఉంటాయన్నావు కదా. అందులో తప్పే ఉంది. చూసుకోండి, లిస్టు 10-12 పైన ఉంటాయి. ఏమిటి నువ్వు అన్నది అప్పుల లిస్టా? నేను ఆస్తుల లిస్ట్ అనుకున్నాను కదా. అది నీ పొరపాటయా. కూడా తిరు. వస్తాడు అయ్యా. సెటు తొందరగా సాచేవే. మళ్ళీ ఏమైందయ్యా? దిగి కాస్త తొయ్యండి. ఓన్లీ బస్సు అందరికి బంపర్ లాంటి తగలా. ఇదెక్కడ దిక్కుమాలిన బస్సు అయ్యా బాబు. ఇంకెంత దూరం అయ్యా? అబ్బా తొయ్యండి అయ్యా. అదిగో పెళ్లి పందిరి దగ్గరకు వచ్చేసిందిగా. మొహాలు బట్టలు మట్టి కొట్టిపోయి చెంబలు వెళ్ళి బంది పొట్టులా ఎలా తగలటం చూడు. పెళ్లి అయిపోయిన తర్వాత స్నానాలు చేద్దామయ్యా సెటు. రండి. రే గొడుగా ఆయన పట్టు. బావగారి ఫేస్ మహా బాగా నచ్చుతుంది నాకు. ఏ పని చేసినా విడ్డూరమే. మామూలుగా పెళ్లికి బస్సు వేసుకొస్తారు, బావగారు బస్సు తోసుకొచ్చారు. అదొక వెరైటీ. ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినట్టు బట్టలు చిరిగి జుట్టు రేగి ఎంత అందంగా ఉన్నారో పెళ్లివారు. అది సరే, కాఫీలు టిఫిన్ ఎక్కడ సెటు? రెడీగానే ఉన్నాయి, రండి. ఆగండి. ఇలాంటి పెళ్లిళ్లలో మతలబులు జరగటం, పెళ్లి కూతుళ్ళు మారిపోవటం మేము చాలా కథల్లో చదివాం, చాలా సినిమాల్లో చూసాం.
అందుకని ముందుగా మాకు పెళ్లి కూతురు చూపించండి. దానికేం భాగ్యం, అదిగో పెళ్లి కూతురు. చెట్లు మీ కొంపల్లో మంచి గంధపు చెట్లు బలవా. చూడండి అయ్యా, నా కోడల్ని లక్ష్మీ కళ తాండవిస్తుందయ్యా. ఆ నెక్లెస్ చూసారా డైమండ్స్, ఆ గొలుసు చూసారా డైమండ్స్, ఆ దిద్దులు చూసారా ఆల్ డైమండ్స్. బావగారు అవునవును, కానీ మీరే మరీ పెళ్లి పందిరేసిన కూలీలాగా ఉన్నారు. మీ ఫేసులు జనాలకి నచ్చవు. కాస్త ఒళ్ళు తోముకుని టిఫిన్ మెద్దరు గాని. ఇది బాగుంది. అరే పాపారావు జమీందారా, అవునల్లా సేటు నీ పళ్ళుడిపోయి బంగారు పళ్ళు రాను. నిన్ను నమ్ముకుంటే కొంప ముంచావు కదటయ్యా. ఆస్తి వస్తుంది కదా అని ఆశ పెడితే అప్పులు ఆ మొహన కొడతావా? అవును, సన్యాసం పుచ్చుకోవాలనుకున్న వాడివి పెళ్లికొచ్చావేంటి? నీ తండ్రి కాండే ఉంది భయ తమాసా. ఎట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా, ఆఖరితో పాగా సాయిన్మా చూద్దామని పోయినా. ఏం సాయిన్మా అనుకున్నావు? గదేను భయ్యా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు, పాండవ వనవాసం. గది చూసిన జబర్దస్త్ పిక్చర్ అనుకో రాదు. జరంత స్టోరీ చెప్తారా? అరే నువ్వేం ఫిగర్ చెప్తా. ఓయ్, పిలవని పేరంటానికి తగలడ్డావు అన్నమాట. నీ దిక్కుమాలిన ఫేస్ వేసుకుని నా ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గులేదురా నీకు? రే జగంగా, మాటలు జాగ్రత్తగా రాని. నాకు కనుక తిక్కరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా. నీ అబ్బాయి చేత విడాకులు కాకపోతే విస్తరాకులు ఇప్పించుకో. నాకే మాటదారకు మా వాడెవడో తెలుసా? ఎవడైతే నాకే. నీలాగా నికృష్ట ఫేస్ గలవాడే ఉంటాడు. ఆ నికృష్ట ఫేస్ గలవాడే మీ అదృష్ట ఫేస్ దాని మొగుడు కాబోతున్నాడు రా. అంటే రాంబాబు ఎవరో తెలుసా? మా అబ్బాయి. ఎస్లేడా నీ తండ్రి బరాబర్ నీ లెక్కే ఉంటాడు భయ్. గాడేం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయే అని పిలిచిండు. ఎవరిని? ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మన భయ్. ఆ. కదా ఎవరనుకున్నావు? సాయిత్రమ్మ. ఎవడు పిలిస్తాడు గట్ల వస్తుందా? నేను రాను పోరా అన్నది. గప్పుడు ఏం చేసింది తెలుసా? గింత బొజ్జ గిట్లుంటది భయ్ మీసాలు గిట్ల. మిక్కిలేని గాళ్ళేడా గాడిని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడి పోయి రాయే అని పిలిచిండు. నేను రానుకున్నది. తండ్రి ఎచ్చివాడు పిలిస్తేనే రాలే, మిక్కిలేని గాడి పిలిస్తే వస్తుంది భయ్. నేను రానుపోరా అన్నది. గప్పుడు మిక్కిలేని గానికి గుస్సా వచ్చింది భయ్. ఏం చేసింది తెలుసా? సర 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 ఎత్తుకొచ్చి సెంటర్లో గుంజుండు. ఇదంతా ఎవరు చూస్తానో తెలుసా? ఎంటి ఓడి చూస్తాను బిడ్డ. ఎంటి ఓడి అంటే ఏమనుకున్నావు? హిందుస్థాన్ లాగా అంటే యాక్టర్ లేదు. దాని లెక్క ఎవ్వడు యాక్టింగ్ చేయలేడు భయ్. జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో. కానీ ఏం చేస్తాడు? గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు. గంత భయ్ పాత బిడ్డలో పిక్చర్లు అంటే ఇట్లనే ఉంటాయి. గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు. బాబు నువ్వు మాత్రం నన్ను చంపొద్దు. నన్ను వదిలిపెట్టి నీకు దండం ఎట్లా పెడతాను. కాదు భయ్, నువ్వు గట్ల ఏం ఫిగారు వరకు. ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ. అప్పుడు మిక్కి నేను ఏం చేసింది తెలుసా? సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజబట్టిండు గుంజబట్టిండు గుంజబట్టిండు. అప్పుడు సాయిత్రమ్మ ఏం చేసింది తెలుసా? తెలీదు. ఇట్లా పైకి చూసి కృష్ణ అన్నది. బావగారు, మీరు ఇంకా కథ వింటూ ఇక్కడే నుంచున్నారేమిటి? అవతల సుముహూర్తానికి టైం అయిపోతుంది. రండి వెళ్దాం. వెళ్ళబోదండి. రండి, నన్ను రండి. వదిలు బాబు. మీకు రిజర్వ్ బ్యాంకు పుట్ట, 100 ఏళ్లు పిల్లా పాపలతో హాయిగా వర్తిల్లండి. బావగారు, ఆ చేత్తోనే ఆ పక్కన ఇంకో 2 జంటల్ని కనీసం స్టేట్ బ్యాంక్ లెవెల్లో అయినా దీవించేయండి. అలాగే కానివ్వండి, ఓ పని అయిపోతుంది. ఇదేమిటయ్యా, నీ కూతురు అక్కడ ఉందేమిటి? మరి ఏమ్మా ఎవరు? నీ కోడలు. ఓసి నీ మొగుడు మినిస్టర్ అవ్వా? ఎవరు నువ్వు? సుమతి. సేటు, నువ్వు సేటు కాదు, కేటువి. నీ కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి ఇంత మోసం చేస్తావా? ఆగండి. ఎవరిది మోసం? తనకు కాబోయే అల్లుడు యోగ్యుడై ఉండాలన్న కోరికతో నన్ను పరీక్షించడానికి ఆయన అన్న ఓ చిన్న మాట పట్టుకుని శుభలేఖలు వేయించి శాంతి ద్వారా జగన్నాథం గారి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్న మీద ఆయందా? ఏది ఏమైనా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను. అసలు మా వాడికి పెళ్లి జరగలేదు. వెంటనే మరో పెళ్లి జరిపిస్తాను. చేసుకో చక్రపాణి, ముహూర్తం జరిగిపోయింది. అయినా ఏం పర్వాలేదు. ఈ పెళ్లిని కాదని నిన్ను నమ్ముకున్న ఆ పిల్లని కాలానికి కర్మానికి వదిలేసి మరో లక్షాధికారి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. చేసుకో. ఆ పెళ్లి జరిగిన కొంతకాలానికి ఓ కోటీశ్వరుడు ఎదురైతే తన కోడలి మెళ్ళో మంగళసూత్రం తనే తెంచేసి వీలైతే ఆ పిల్ల మీద కిరసనాలు పోసి తగలేసి ఆ కోటీశ్వరుడు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. ఏ రోజు చూసినా దేశంలో ఏదో మూల ఓ ఆడపడుచు మంటల్లో మాడి మసైపోతుందంటే దానికి కారకులు మీ నాన్న లాంటి స్వార్థపరులు, ధనదాహం గల కిరాతకులు చక్రపాణి. చక్రే లేదంటుంటే ఎవరు నువ్వు? నేను మీ నాన్నరా? కాదు,
నేను నీ కొడుకును కాదు. నువ్వెవరో అసలు నాకు తెలియదు. విన్నారుగా నారాయణ గారు, అతను వివేకవంతుడు గనక స్వార్థపరుడైన తండ్రి నుంచి తెగతెంపులు చేసుకున్నాడు. ఇక మీ దావు మీరు చూసుకోవచ్చు. ఒరేయ్, కన్న తండ్రినే కాదంటావురా? నీ వల్ల లాభం సంపాదించొచ్చని నిన్ను ఎర్రచందన మొక్కలాగా జాగ్రత్తగా పెంచుకొస్తే నేనెవరినో తెలియదంటావా? నారాయణ, నా భాగ్యం మాట ఏంటి? నా అప్పు తీర్చో, నా డబ్బు నా కక్క. అలా చూస్తాయంటయా? మా డబ్బులు మాకే, నీకే చెప్పేది. ఏదేదో అనుకున్నాను, ఏదో జరిగిపోయింది. బాబు, మీ బాకీలన్నీ ఇచ్చేస్తాను, కొంచెం నన్ను కింద తిప్పండి. మీలో ఎవరి దగ్గరైనా ఓ 5 ఉంటే. ఏం తమాషాగా ఉందా? కాదయ్యా, తల దిమ్మెక్కింది, వేడిగా ఒక కాఫీ అవుదామని. మీ గ్యాంగ్ అంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీ పెట్ట. కమ్మటి కథ చెప్తా అంటే ఇట్లనే గారు కూడా మారిపోయిండు. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పడ్డా. ఇప్పుడు నువ్వు దొరికినావు కదా, మిగిలిన కథ నీకు చెప్తావు. ఏం కదా అదేరా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు. పాండవనవాసం పోయి అట్లా యశోడు తొడగొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాండు. ఇదంతా ఎవరు చూసిండు అనుకున్నావు? ఎన్టీ ఓడు చూసిండు బిడ్డ. ఎన్టీ ఓడు అంటే ఏమనుకున్నావు? విశ్వామిత్రుడు. హిందుస్థాన్ లో అసలు యాక్టర్ లేనే లేడు. వాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? ఫాల్తుగా లెక్క భీమనేశ్వరం కట్టింది కదా, గదా పట్టుకుని పిస్తా ఉన్నాడు. అంతే పోయి పాత పెట్టెలో పిచ్చాలంటే అట్లనే ఉంటాయి. కానీ ఏం చేస్తాడు? గదా పట్టుకుని పిస్తా ఉన్నాడు. గప్పుడు వారి అప్పుడు సేకు మిగతా కథనే చెప్తాను నిండ్రి. ఇలా ఇంటి వాడు గదా పట్టుకొని పిసుకుతాడా? ఇది ఎవడు చూసిండు అనుకున్నావు? గవాస్కర్ చూసిండు. గవాస్కర్ బ్యాగ్ పట్టుకొని పిసుకుతా ఉంటాడు. ఇది కపిల్ దేవ్కు నచ్చలా. కపిల్ దేవ్ పోయి రవిశాస్త్రి చెప్పిండు. రవిశాస్త్రి బడా గుసా మీద సర్రన కాడేసుకొని పోయి కన్నామ్మని పిలుచుకొచ్చిండు. కన్నామ్మ అంటే ఎవరు అనుకున్నావు? హిందుస్థాన్ లో గవర్నమెంట్ ఆర్టిస్ట్ మళ్ళా జయప్రద సిస్టర్, మీనాక్షి శేషాద్రి డాటర్, శ్రీదేవి భానుప్రియుల కజిన్ సిస్టర్, హేమమల్లి మనవరావు. ఆ విషయం టిప్పు సుల్తాన్ కి నచ్చలేదు. రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు. కన్నమ్మ డాన్స్ చేస్తుంది. కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. ఎవరు? రాజబాబు. రాజబాబు చెప్తే హేమమల్లి రాజబాబు సన్న బయడు వేలగిరి పిలిచకొచ్చిండు. వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు. ఇదంతా ఎవడు చూస్తాడు అనుకున్నావు? మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు. తుగ్లక్ అంటే ఎవడు? ఇంకా నన్ను వదిలేరా? అదే పొట్టున పడ్డ శాప తీర్నైపోయింది నా బతుకు. ఏమిటి బాబు ఏమన్నావు? ఒడ్డున పడ్డ చాపనన్నావా? అవు అయ్యో అయ్యో